కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థలలో మిస్టరీ మరణాలు ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తూ ఉన్నాయి. ఎంతో పవిత్రమైన ఆ ప్లేస్లో 2 దశాబ్దాల్లో అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవన్నీ అనుమానాస్పద రీతిలో కనిపించకుండా పోయిన వారివి, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలు ఉన్నాయని అతను చెప్పాడు. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ధర్మస్థల మిస్టరీ మరణాల గురించి చర్చ జరుగుతోంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? పోలీసులు ఎవరిని కాపాడేందుకు ట్రై చేస్తూ ఉన్నారు? టెంపుల్లోని పెద్దలే ఈ పని చేశారా? 2 దశాబ్దాల్లో అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఏమిటి? ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, సో మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. ఈ వీడియోకి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థలలో ఓ ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. స్థానికులే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా వస్తూ ఉంటారు. ఆ ఊర్లో గతంలో పనిచేసి వెళ్ళిపోయిన ఓ శానిటేషన్ వర్కర్ జూలై 3న దక్షిణ కన్నడ పోలీసులకు ఒక షాకింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. అదేమిటంటే, తాను ధర్మస్థలలో 1995 టు 2014 మధ్యకాలంలో పనిచేశానని, ఆ టైంలో అనేక మంది బాధితుల డెడ్ బాడీస్ను తాను పూడ్చిపెట్టానని అన్నాడు. మొదట్లో ఆలయానికి సమీపంలో నేత్రావతి నది వద్ద శుభ్రం చేసే పనుల్లో ఉండేవాడినని తెలిపాడు. ఆ తర్వాత తనకు భయానక నేరాలకు సాక్ష్యాలను మాయం చేసే పనికి ఉపయోగించారని అతడు ఫిర్యాదులో చెప్పాడు. ఆ బాధాకరమైన హత్యలు, తనపై జరిగిన భౌతిక దాడుల జ్ఞాపకాలను తాను భరించలేక ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని తెలిపాడు. అనేక మంది పురుషులను, మహిళలను, బాలికలను అత్యాచారం చేసి చంపిన ఘటనలపై తక్షణమే దర్యాప్తు జరపాలని అతడు కోరాడు. మొదట్లో తాను ఆ శవాలను నేత్రావతి నది వద్ద ఆత్మహత్య చేసుకున్న వారో లేదా ప్రమాదవశాత్తు చనిపోయిన వారో అనుకునేవాడినని, కానీ కొంతకాలానికి ఆ శవాలపై అత్యాచారం ఆనవాళ్లు గుర్తించారని పేర్కొన్నాడు. వాటిలో ఎక్కువ మృతదేహాలు దుస్తులు లేకుండానో లేదా ఇన్నర్వేర్తోనో ఉండేవని చెప్పాడు. కొన్నింటిపై భౌతిక దాడి, అత్యాచారం జరిగిన ఆనవాళ్లు ఉండేవన్నాడు. గాయాలు, గొంతు నులిమిన ఆనవాళ్లు ఉండేవని పేర్కొన్నాడు. తాను మొదట్లో ఇటువంటి శవాలను దహనం చేసేందుకు తిరస్కరించగా తనను తీవ్రంగా కొట్టారని, తనను, తన కుటుంబాన్ని అంతం చేస్తామని కొంతమంది బెదిరించారని చెప్పాడు. 2010 నాటి ఒక సందర్భాన్ని ప్రస్తావిస్తూ, పెట్రోల్ పంపు నుంచి 500 మీటర్ల దూరానికి తనను సూపర్వైజర్లు పంపారని, అక్కడ ఒక బాలిక శవం ఉందని చెప్పారు. మహా అయితే 12-15 ఏళ్ళు ఉంటాయని, ఆమె ఒంటిపై స్కూల్ యూనిఫామ్ షర్టు ఉందని చెప్పాడు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు స్పష్టమైన ఆనవాళ్లు కనిపించాయని వెల్లడించాడు. ముఖంపై యాసిడ్ చల్లి ఉన్న ఒక యువతి మృతదేహాన్ని సైతం తాను తగలబెట్టానని పేర్కొన్నాడు. కొందరు గొంతు నులిమి చంపేవారని చెప్పాడు. ఈ హత్యలు తన సమక్షంలోనే జరిగాయని, మారుమూల అటవీ ప్రాంతంలో మృతదేహాలను తగలబెట్టాలని తనను కొంతమంది ఆదేశించేవారని పేర్కొన్నాడు. ఆ శానిటేషన్ వర్కర్ చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే, పవిత్రమైన ధర్మస్థల టెంపుల్లోనే పెద్దలు, రాజకీయ అండ ఉన్నవారే ఈ పనిని చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఒక శానిటేషన్ వర్కర్ను ఆదేశించే అధికారం వారికి మాత్రమే ఉంటుంది అండ్ వారికి రాజకీయ అండ ఖచ్చితంగా ఉంటుంది. ఆ అండను చూసుకునే టెంపుల్లో ఉన్న కొంతమంది పెద్దలే ఈ పనిని చేసి ఉండవచ్చు. ధర్మస్థలలో మిస్టరీగా ఎన్నో కేసులు రిజిస్టర్ అయ్యాయి. 2003లో ఫ్రెండ్స్తో కలిసి ధర్మస్థలకు వెళ్లిన MBBS స్టూడెంట్ అనన్య భట్ కనిపించకుండా పోయింది. ధర్మస్థల అంశం ఇటీవల లైమ్ లైట్లోకి రావడంతో తన కుమార్తె మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయాలని కోరుతూ ఆమె తల్లి సుజాత భట్ దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, తనను బెదిరించి పంపించేశారని చెప్పారు. 2012లో సౌజన్య అనే విద్యార్థిని అత్యాచారం, హత్య కేసు స్థానికంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుతూ పౌర సంఘాలు, ఆమె కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నా ఇప్పటికీ ఆ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. మరెప్పుడో 10 ఏళ్ల క్రితం రిటైర్డ్ అయినా ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు అంటే, తన కుటుంబంలో సంబంధం ఉన్న ఒక బాలికపై కొంతమంది అత్యాచారం చేశారని చెప్పాడు. ఆ తర్వాత 2014లో తాను ధర్మస్థలాన్ని వదిలి వెళ్ళిపోయానని, పొరుగు రాష్ట్రంలో బతుకుతున్నానని, తరచూ ఇల్లు మార్చేవాడినని వెల్లడించాడు. తాము ధర్మస్థలికి దూరంగా బతుకుతూ ఉన్నప్పటికీ ఏదో ఒక రోజు తనను, తన కుటుంబాన్ని చంపేస్తారనే భయం రోజు వెంటాడుతూనే ఉందని చెప్పాడు. ఇటీవల ఒకరోజు రహస్యంగా ధర్మస్థలికి వచ్చి తాను గతంలో పాతిపెట్టిన శవాలను వెలికి తీశానని, ఆ శవం ఫోటోలను కూడా పోలీసులకు అందిస్తున్నానని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ధర్మస్థల ప్రాంతంలో ఎక్కడెక్కడ శవాలను పాతిపెట్టానో అవన్నీ పోలీసుల సమక్షంలో వెలికి తీసేందుకు ఫిర్యాదులో తనను ఆదేశించిన ఆలయ అధికారులు అని చెప్పాడు తప్పించి నిర్దిష్టంగా ఎవరి పేర్లు చెప్పలేదు. తాను చెప్పే కొందరు వ్యక్తులు చాలా బలమైన వారని, వాళ్ళు వ్యతిరేకించే వాళ్లను అంతం చేయగలిగే శక్తి ఉన్నవారని చెప్పాడు. తనకు తన కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తే వారి పేర్లను బయట పెడతానని చెప్పాడు. పోలీసుల సమక్షంలో తాను వెలికి తీసే శవాలకు తగిన పద్ధతిలో అంత్యక్రియలు చేయకపోతే వాటి ఆత్మలు శాంతించవని, తనను కూడా ఆ అపరాధ భావం వెంటాడుతుందని పేర్కొన్నాడు. చట్టానికి అనుగుణంగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జూలై 11న బెల్తగండి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. గతంలో పాతిపెట్టిన ఓ మృతదేహాన్ని తవ్వి అస్థిపంజర అవశేషాలు సహా సంబంధిత ఫోటోలను ఆధారంగా అందించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారి కొందరి పేర్లను అందులో పేర్కొన్న అతడు ఆ హత్యలకు కారణం వారేనని ఆరోపించినట్లు తెలుస్తోంది. అయితే కర్ణాటక పోలీసులు ఇందులో ఎవరినైనా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ పై అక్కడ వరుస హత్యలకు కారకులు ఎవరు అని ప్రశ్నిస్తూ ఓ యూట్యూబర్ చేసిన వీడియో ఈ వ్యవహారానికి మరింత ఆజ్యం పోసింది. మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన వివరాల ఆధారంగా ఏఐ సాయంతో ఆ వీడియోను రూపొందించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ కన్నడ పోలీసులు అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నందుకు అభియోగాలపై ఆ యూట్యూబర్పై కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఆ వీడియోకు 50 లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ కేసు విచారణ సరైన రీతిలో జరగడం లేదని, దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ట్రయల్ కోర్టులో సాక్షి ఆధారాలు సమర్పించారని, వాటి ఆధారంగా దర్యాప్తు చేయొచ్చన్నారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలగౌడ నేతృత్వంలోని బృందం సీఎం సిద్ధరామయ్యను కలిసి విజ్ఞప్తి చేసింది. ధర్మస్థల వ్యవహారం తీవ్ర ఆందోళనను కలిగిస్తోందని, దీనిపై నిష్పక్షపాత దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేయాలని కర్ణాటక మహిళా కమిషన్ ముఖ్యమంత్రిని కోరింది. దీంతో ఇది కాస్త గవర్నమెంట్కు వ్యతిరేకంగా మారుతోందని గుర్తించి కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందించారు. ఈ కేసులో ప్రభుత్వం ఎవరిని రక్షించడం లేదని స్పష్టం చేశారు. దీన్ని సంచలనం చేయాలని అనుకోవడం లేదని, అయినప్పటికీ వాస్తవాలను బయటకు రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. సాక్షి చెప్పిన విషయాలు షాక్కు గురి చేశాయని, ఆయన చెప్పేది నిజమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆధారాలు లభ్యమైతే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని తెలిపారు. మరి ఇప్పటికైనా ఈ కేసు మిస్టరీ మారుతుందా? టెంపుల్లో ఉండే ఆ జైన్స్ను జైల్లో వేస్తారా, లేక ఆ శానిటేషన్ వర్కర్ను చంపేసి కేసును పూర్తిగా క్లోజ్ చేస్తారా అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.